డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ అండ్ దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఇట్ అండ్ మాస్టరింగ్ ఇట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఆధిపత్యం సంపాదించడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా నేర్చుకోవడం వల్ల కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ అంటే ఏంటి? మన మనసులోని ఫీలింగ్స్ని ఇతరులకి చేరవేసేదానికి ఒక వాహనంగా భాషను మనం వాడుతాం. అంటే మన ఎక్స్ప్రెషన్స్, మన ఫీలింగ్స్ని హౌ కెన్ వీ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అంటే త్రూ లాంగ్వేజ్. భాష ద్వారా మనం వాటిని ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇతరులకు తెలియజేస్తాం. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నేటివ్ లాంగ్వేజ్ అండ్ నాన్ నేటివ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. మనం ఒక కారు కొన్నాము, అది మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, ఎక్కడైనా కావచ్చు, కానీ ఇండియాది కాదు. అదే నాన్ నేటివ్ లాంగ్వేజ్ అంటే మన దేశంలో మనం తయారు చేసుకున్నది, మన కంపెనీల ద్వారా మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నేటివ్ లాంగ్వేజ్, మదర్ టంగ్. ఇతర దేశాల్లో తయారైన వస్తువుగా ఏదైతే మనం మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, మేడ్ ఇన్ అమెరికా లాంటి వస్తువులు ఏదైనా వాడితే అది నాన్ నేటివ్ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ అంటే ఏంటి అనే దానికి నేను చెప్తున్నాను. వాట్ ఈజ్ లాంగ్వేజ్ అనే దానికి, ఇప్పుడు మనం తయారు చేసుకున్నాము, దాని ఇంజిన్ కండిషన్ మనకు తెలుసు, దానిలో ఎలాంటి సిస్టమ్ ఉందో మనకు తెలుసు. స్పీడ్ కావచ్చు, లేదంటే కంఫర్టబిలిటీ, స్పీడ్, టైర్స్, గేర్స్, ఆల్ టెక్నాలజీస్ అది మన మదర్ టంగ్ అంటే. కానీ ఈ నాన్ నేటివ్ లాంగ్వేజ్ అనేది ఫారిన్ మేడ్ అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేదంటే ఆ ఫ్లో కావచ్చు, ఫ్లూయెన్సీ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, ఇదంతా కూడా మనం తయారు చేసుకున్నది కాదు. అంటే ఎక్కడ తయారవుతుంది లాంగ్వేజ్ అంటే మైండ్లో తయారవుతుంది. మదర్ టంగ్ అనేది మన బ్రెయిన్లో తయారవుతుంది. ఆ ఫ్లో అనేది ఎలా బయటకు వస్తుంది, ఆర్గాన్స్ ఏ విధంగా సహాయం చేస్తాయి మాట్లాడేటప్పుడు, ఇదంతా కూడా ఓన్ ప్రొడక్ట్ అయినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కానీ ఏ జపాన్ మేడ్ లేదా చైనా మేడ్, అమెరికా మేడ్ ఒక ప్రోడక్ట్ని మనం కొన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. మామూలుగా అయితే జనరల్గా జపాన్ మేడ్, ఫారిన్ మేడ్ ఏదైనా కూడా మనకి మన దేశంలో తయారైన వస్తువు కన్నా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ ఈ లాంగ్వేజ్ విషయంలో అలా కాదండి. ఫారిన్ మేడ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎందుకు మనకి వస్తువులు వాడేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటున్నాయి, అదే ఫారిన్ మేడ్ అయిన ఇంగ్లీష్ను వాడేటప్పుడు ఎందుకు కష్టపడుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంగ్లీష్ కష్టం అవుతుంది? అమెరికాలో తయారైన ఇంగ్లీష్ మనకి ఇండియన్స్కి ఎందుకు కష్టంగా ఉంది, కానీ అమెరికాలో తయారైన ఒక ప్రోడక్ట్ మనకి ఇండియన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అదన్నమాట ఇక్కడ. అంటే అమెరికా నుంచి ఒక ప్రోడక్ట్ మన ఇండియాకి రాలేదనుకోండి, అది మనకు తెలియదు, ఇంకా దాంతో అవసరం లేదు, దాన్ని మనం కొనం. మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మన మాతృభాష ఏదైతే ఉందో, మనకు అవసరమైనది ఏదైతే ఉందో, మన మాస్ పీపుల్తో కనెక్ట్ అయినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సరిపోతుంది మనకి. సో ఇంగ్లీష్ కూడా ఒక ఫారిన్ మేడ్ ప్రోడక్ట్ అనుకున్నాం. సో ఈ ఫారిన్ మేడ్ ప్రోడక్ట్ని మనం ఏ విధంగా దాని మీద మాస్టరింగ్, ఆధిపత్యం సంపాదించాలి, మన కంట్రోల్లోకి, భాష మన కంట్రోల్లోకి రావాలి అనేది ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఫారిన్ మేడ్ ఏదైనా కొన్నప్పుడు దాన్ని ఉపయోగించడానికి కొంచెం ఇబ్బంది పడతాం. దాని టెక్నాలజీ ఎక్కడ ఏ బటన్, ఏ స్విచ్ ఏంటి అనేది తెలియదు. అలాంటప్పుడు దాన్ని తెలిసిన వాళ్ళ చేత చెప్పించుకుంటాం, దాని ఆపరేటింగ్ ఎలా అనేది. ఇది కూడా అంతే, ట్యూటర్స్, మాస్టర్స్, టీచర్స్ చెప్తూ ఉంటారు, అంటే దీన్ని ఎలా నేర్చుకోవాలనేది. సో ద సేమ్ వే మనం దాన్ని మాస్టరింగ్ అనమాట. మెషిన్ని ఆపరేట్ చేయటం, ఏ విధంగా ఒక ఫారిన్ మేడ్ మెషిన్ని ఆపరేట్ చేసి దాన్ని మనం ట్రైనింగ్ తీసుకుంటామో, డీటెయిల్స్ తెలుసుకుంటామో, ఇది కూడా అంతే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మనం ట్యూటర్స్ ద్వారా, మెంటర్స్ ద్వారా, టీచర్స్ ద్వారా నేర్చుకోవాలి. మంచి మంచి బుక్స్ కొనుక్కోవాలి. సో ఇదనమాట. చూడండి, మనం ఒక వస్తువుని కొంటాం. మనం ఒక ప్రోడక్ట్ని కొన్నప్పుడు, ప్రోడక్ట్ అంటే ఒక వస్తువుని, దానిని ఉపయోగించకుండా ఒక మూలన పడేస్తే, అలా పడేసాము, లేదా అట మీద అలా పెట్టేసాము,
కొన్ని రోజుల తర్వాత చూస్తే దాన్ని ఎలుకలు చిమటలు లేదా చెదులు పట్టడం ఇలా రకరకాలుగా కొలాప్స్ అయిపోతుంది. అదేవిధంగా ఇన్ ద సేమ్ వే మన మైండ్లో మనం ఒక వర్డ్ని ఈరోజు ఉపయోగించినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నాన్ నేటివ్ లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ భాష గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ గురించి ఒక ఇంగ్లీష్ వర్డ్ని నువ్వు బ్రెయిన్లో పెట్టేస్తావు, ఈరోజు ఉపయోగించావు. అంటే ఈరోజు ఒక ప్రోడక్ట్ని నువ్వు కొన్నావు, ఒక బుక్ కొన్నావు, ఈ బుక్లో కొన్ని లైన్స్ నేర్చుకున్నావు, నీ మెదడులో వాటిని పెట్టేశావు. అంటే ఒక వస్తువుని కొని ఒక మూలలో పెట్టినట్టు పెట్టేశావు. కొన్ని రోజుల వరకు దాన్ని ఉపయోగించలేదు, కొన్ని నెలలు ఉపయోగించలేదు, కొన్ని సంవత్సరాలు కూడా ఉపయోగించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొనడం అలా పెట్టేస్తారు, అంటే ఉపయోగం లేకుండా డబ్బు ఉన్నప్పుడు కొన్నట్టుగా. వాట్ విల్ బీ హ్యాపెన్ టు దట్ టూల్? ఆ వస్తువుకి ఏం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అలా పెట్టేస్తే? అంటే అది ఉపయోగకరంగా ఉండదు, చెడిపోతుంది. అదేవిధంగా మన మైండ్లో ఈరోజు మనం ఒక వర్డ్ని పెట్టినప్పుడు అది కొన్ని రోజులకి చెడిపోదు, కానీ డిజపియర్ అయిపోతుంది. అంటే అక్కడ ఉండదు, మనం పెట్టిన చోట అది ఉండదు. వేరే వర్డ్స్, వేరే మాటలని మనం వినడం వల్ల, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది నిరుపయోగంగా ఉంటుంది. అంటే మనం కొన్న వస్తువును ఉపయోగించుకోవాలి అనేది ఒక వాస్తవం. ఇప్పుడు మనం చాలా కొంటాం, గది నిండా పెట్టేస్తాం, కానీ ఉపయోగించాం. మన గదిలో ఉన్నాయి అవి, కానీ ఉపయోగించిన దానివల్ల వాటి యొక్క ప్రయోజనం, యాక్టివిటీ ప్రయోజనం అనేటువంటిది నీకు చెందటం లేదు. ఉన్నాయి, నీ మైండ్ లోపల ఉన్నాయి, నీ గదిలో కొన్నవన్నీ ఉన్నాయి గదిలో, బుక్స్ కావచ్చు లేదంటే ఏవైనా కానీ కొన్ని వస్తువులు. కానీ వాటిని ఉపయోగిస్తే నీకు వాటి యొక్క ప్రయోజనం నీకు అందుతుంది. అలాగే మనం బుక్స్ అన్నీ కొని బీరువాలో పెట్టి లేదంటే వాటన్నిటిని కొన్ని రోజులు చదివి అక్కడ పెట్టేస్తే వాటి ప్రయోజనం మనకి ఎలా అందుతుందంటే వాటిని ఉపయోగించినప్పుడు అందుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఒక పెన్ కొన్నాము, పెన్ జోబిలో ఉన్నా మనకు ప్రయోజనం లేదు, చూసేదానికంతే. దాన్ని ఉపయోగించి రాసుకొని ఏదైనా మనం నోట్ చేసుకున్నప్పుడు దాని అసలు ప్రయోజనం మనకు చెందుతుంది. ఒరిజినల్ యాక్టివిటీ యూజ్ అనేది దాన్ని ఉపయోగించినప్పుడు మనకు అది రిసీవ్ అవుతుంది. భాష కూడా అంతే. మనం ఆ భాషని, లాంగ్వేజ్ని ఉపయోగించినప్పుడు, ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క ప్రయోజనం, మెదడులో ఉన్నటువంటి ఆ వర్డ్స్, వొకాబులరీ కావచ్చు, ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఉపయోగిస్తే దాని యొక్క ప్రయోజనం నీకు అందుతుంది. కొన్ని రోజుల తర్వాత సడన్గా ఉపయోగించాలని సూచన కూడా ఉపయోగించేదానికి ప్రయత్నం చేస్తే అది అక్కడ పెట్టిన చోట ఉండదు. అంటే ఒక వస్తువుని మనం ఒక చోట పెట్టేసి కొన్ని రోజుల తర్వాత వెళ్ళి దాన్ని ఉపయోగిద్దామని తీసినప్పుడు ఏ విధంగా అది స్ట్రక్ అయిపోయి ఉంటుందో ఇది కూడా స్ట్రక్ అయిపోతుంది. ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి, వొకాబులరీ అనేది, ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్, గ్రామర్, ఇదంతా మైండ్లో టకాన మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు రాదు, స్ట్రక్ అయిపోతుంది. పాజెస్, హెసిటేషన్, మిస్టేక్స్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనం ఆ వస్తువుని ఉపయోగించకుండా లోపల పెట్టేస్తున్నాం కాబట్టి. అది విషయం. ఇప్పుడు ఒక డ్రెస్ కొంటాం, ఒక మంచి డ్రెస్ కొన్నాం, దాన్ని బీరోలో పెట్టాం, ఒక ఫంక్షన్కి వెళ్తూ ఆ డ్రెస్ తీసి వేసుకున్నాం. ఓకే, నీకు ఆ ఫంక్షన్ వరకు ఒక డ్రెస్ కావాలి కాబట్టి ఉపయోగపడింది. ఈ డ్రెస్సు ఆ ఫంక్షన్కి, ఆ పార్టీకి ఉపయోగపడింది. అదేవిధంగా నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక ఫంక్షన్లో 4 మాటలు లేదా ఒక ఫ్రెండ్తో 4 మాటలు మాట్లాడేదానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి నీకు అనుకున్నప్పుడు ఆ 4 మాటలు నువ్వు నేర్చిపెట్టుకొని వాటినే బాగా తరోగా ప్రిపేర్ అయితే నీకు అది ఉపయోగపడుతుంది. 4 లైన్స్ అయినా కానీ వాటిని నువ్వు మళ్ళీ ఉపయోగిస్తేనే ఆ ఫంక్షన్కి, ఆ పార్టీకి, ఆ షాపింగ్కి వాటిని ఉపయోగించుకోగలవు. అంటే ఈ కొన్న డ్రెస్ని ఏ విధంగా బీరోలో ఐరన్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు దాన్ని చూసుకుంటూ ఉంటే ఆ ఫంక్షన్కి, ఆ టయానికి, ఆ సమయానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా సందర్భానుసారంగా మనం అవసరమైన మేరకు చదువుకొని ఉపయోగించుకోవచ్చు టెక్నిక్గా. అంటే లాట్ ఆఫ్ బుక్స్ కొని వాటన్నిటిని చదివి నేను చాలా చదివాను అని అనుకొని తీరా మనం ఎక్కడైనా ఒక పబ్లిక్ మీటింగ్లోనో లేదంటే ఒక ప్రోగ్రాంలో మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే మనకు అవసరం ఎంత మేరకు అంతవరకు మనం చదవటం లేదు. లాట్ ఆఫ్ చదువుతున్నాం, ప్రాక్టీస్ చేసాం, కానీ అక్కడ పడేసాం. దీనివల్ల ఏమవుతుంది, మనకు వచ్చింది ఎంత, పోయింది ఎంత, అది మనం చూసుకోవాలి. సో అవసరమైన మేరకు చదవాలి, అవసరమైన మేరకే వస్తువుని కొనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేని వస్తువులన్నింటినీ కొని నేను చాలా కొన్నాను అని అక్కడ పెట్టుకున్నాను అని గర్వపడి తీరా ఉపయోగించబోయేసరికి నీకు ఏది ఉపయోగపడకపోవడం ఎలా ఉంటుందో, మనం మెనీ బుక్స్ కొని
మెనీ టైమ్స్ వాటిని చూసుకుంటూ గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి తీరా ఒక్కసారి కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం అనవసరంగా చదివి అనవసరమైన విషయాలన్నింటినీ బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల. పోతే రెండో విషయం ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం చాలా సెన్సిటివ్గా నైస్గా షోగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మంచి డ్రెస్ వేసుకుంటాం పార్టీకి, మిగతా ఇప్పుడు చూస్తే మన మొహం కూడా చూడలేరు కొంతమంది, అంత వరస్ట్గా ఉండే వాళ్ళు కూడా ఒక్కోసారి మనం వీళ్ళు వాళ్ళేనా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయినా, లేదా అతను ఇతనేనా అనే విధంగా ఉంటుందన్నమాట మేకప్. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క మాట మాట్లాడినా కూడా 4 మాటలైనా శుభ్రంగా నీట్గా ఆ ఎక్స్ప్రెషన్, ఆ స్టైలు, మాడ్యులేషను సూపర్గా ఉంటుంది. అంటే ఒక పార్టీకి మనం ఒక డ్రెస్లో తలుపున ఎలా మెరుస్తాం, ఒక డ్రెస్ వేసుకెళ్ళి ఆ పార్టీ మొత్తం మీద ఒక చమక్, ఒక మెరుపులాగా ఎలా మెరుస్తామో అలా మెరుస్తూ ఉంటారు ఈ ఇంగ్లీష్ భాష మాట్లాడేవాళ్ళు. అందుకే డాక్టర్ బి రేయన్ ఆయన ఏమంటారంటే ఈ బుక్లో 80+ అబవ్ మార్కులు తెచ్చుకొని ఒక విద్యార్థి, ఒక బీటెక్ స్టూడెంటు క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అవుతాడు. కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న విద్యార్థి 50%+ ఆఫ్ మార్క్స్తో కూడా అదే జాబ్ని సంపాదించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో రిక్రూట్మెంట్ అప్పుడు వెర్బల్ టెస్ట్స్, రీజనింగ్ ఇవి ఉంటాయి లాంగ్వేజ్కి సంబంధించి. అదేవిధంగా హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు 80+ ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి ఒక స్టూడెంట్ గ్రూప్ డిస్కషన్లో ఫెయిల్ అయిపోయాడు. అంటే గ్రూప్ డిస్కషన్లో ఇంగ్లీష్ స్పీకింగ్, లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ లేవు, లేదా వెర్బల్ టెస్ట్లో లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్, వర్డ్స్, వొకాబులరీ లేవు. అలాంటప్పుడు ఇంటర్వ్యూలో కూడా స్పీకింగ్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్స్ వల్ల ఫెయిల్ అయిపోవచ్చు. కేవలం 80+ ఆఫ్ మార్క్స్ వల్ల మాత్రమే ఒక క్యాండిడేట్ జాబ్ సంపాదించుకోవచ్చు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు 50-60% ఆఫ్ మార్క్స్తో ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ లేదా గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అద్భుతమైనటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పార్టీకి వెళ్ళే స్టూడెంట్ ఏ విధంగా చమక్మని డ్రెస్తో చమక్మని మెరుస్తారో, పార్టీలో అలా మెరిసే వాళ్ళకి ఏదో ఒక వర్డ్ ఉంది, ఆ విధంగా ఇంటర్వ్యూస్లో, గ్రూప్ డిస్కషన్స్లో కూడా మెరవచ్చు, తలుపున చమక్లా, ఒక మెరుపులాగా మెరవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ బి రేయన్ గారు. ఒక రకంగా ఇలాంటి వాళ్ళని కూడా జాబ్లోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది వాళ్ళ కంపెనీ వాళ్ళకి. అంటే మార్క్స్, అకాడమిక్ మార్క్స్, కోర్ సబ్జెక్ట్స్ మార్క్స్ తక్కువగా ఉన్నప్పటికి కూడా ఈ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ అనే వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తాయి అన్నమాట. సో మనకి ఇంటర్మీడియట్కి వచ్చినా కూడా ఆర్టికల్స్ నేర్పిస్తున్నారు, 5th క్లాస్ వాడికి ఆర్టికల్స్ నేర్పిస్తున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ప్రిపోజిషన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి, 5th క్లాస్లో ఉన్నాయి. కారణం ఏంటంటే 5th క్లాస్లో నేర్చుకుని వదిలేస్తే వాడు ఇంటర్కి వచ్చేసరికి మొత్తం మర్చిపోయి ఉంటాడు అనేది వాస్తవం. కాబట్టి ఎందుకంటే మనకి అవి వాడటం లేదు, మనం డైలీ లైఫ్లో ఇంగ్లీష్ని వాడటం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గమనించుకోవాల్సింది. మనకి ల్యాక్ ఆఫ్ అవర్స్, లాంగ్ అవర్స్, సో మెనీ పీరియడ్స్ పెడుతూ ఉన్నారు ఇంగ్లీష్ స్పీకింగ్ అవచ్చు, రైటింగ్ అవచ్చు ఇంప్రూవ్ చేసేదానికి స్టూడెంట్స్లో. కానీ ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని 1% కూడా ఉపయోగించే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. బాగా అర్థమవుతుంది అనుకుంటాను. మనం నిద్రలేస్తే తెలుగే మాట్లాడతాం నిద్రపోయే వరకు. అలాంటప్పుడు ఇంగ్లీష్ నువ్వు ఎంత నేర్చుకున్నా అది కష్టంగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ లేని వాడికి మరీ కష్టం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంగ్లీష్ని ఉపయోగించడం డైలీ లైఫ్లో ఎలా అనుకున్నప్పుడు కనీసం మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న మార్పు చేయాలి. క్లాస్ రూమ్ సిచ్యుయేషన్లో టీచర్స్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే స్టూడెంట్స్తో కమ్యూనికేట్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్స్ బిట్వీన్ అమాంగ్ దెమ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి క్లాస్ రూమ్ సిచ్యుయేషన్లో అనేటువంటి కొన్ని రూల్స్ వల్ల ఇంగ్లీష్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు స్టూడెంట్స్లో. అంటే
అది కష్టం అనే ఫీలింగ్ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే ఒక్కసారి సడన్గా దాన్ని డైలీ లైఫ్లో లేనప్పుడు ఒకసారి సడన్గా దాన్ని తీసి ఉపయోగించాలంటే అదేదో ఒక పెద్ద బండ పైన పడినట్టు ఫీల్ అవుతాడు విద్యార్థి అనేవాడు. సో ఇంగ్లీష్ని మన లైఫ్లో ఒక పార్ట్ ఎలా చేసుకోవాలనేది మీరు ఆలోచించుకోండి. అప్పుడు మనకు అది డెడ్ ఈజీ అవుతుంది. డెడ్ ఈజీ అంటే ఏంటి? చావడం చాలా ఈజీనా? దాన్ని చంపడం చాలా ఈజీ. మన శత్రువుని ఏదైతే ఉందో దాన్ని చంపడం చాలా ఈజీ అని. సో అట్లాగా అర్థం చేసుకున్నాం.